వైసీపీ అధినేత జగన్ ఇంకా ఊహాలోకంలోనే విహరిస్తున్నారని, బయటికి రావడం లేదని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలు జగన్ను దారుణంగా ఓడించారని ఆరోపించారు. గత 5 ఏళ్లు అబద్దాలు చెప్పి కార్యకర్తలను ఊహాలోకంలో ఉంచారని ఆయన విమర్శించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే సూపర్ 6 పథకాల అమలుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు లాంటి వాటిని అమలు చేశామని వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధిని కలిపి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. ఇంత అభివృద్ధి, సంక్షేమం జరుగుతున్నా 4 గోడల మధ్య కూర్చొని జగన్ అబద్దాలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నేనంటాం కాదు, వారి పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఈయనకి ఇంకా దిగలేదు ఏదో అంటా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ మత్తులో నుంచి దిగటం లేకపోతే ఊహాలోకంలో నుంచే బయటికి రావట్లేదని వారు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఏంటంటే ఎలక్షన్ ముందేమో వై నాట్ 175 అని చెప్పేసి అందరినీ కూడా ఊహాలోకాల్లో వ్యవహరింపజేశారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెడితే మనమే గెలుస్తాం, రాబోయే 30 సంవత్సరాలకి ఏదో ఏదో సామెత చెప్తారంటే అటువంటి చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు. కానీ ఎన్నిక జరిగి 7 నెలలు పూర్తి కాలేదు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇంత ఘోరంగా ఎవరిని తిరస్కరించినంత విధంగా వారిని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించారు. అయినా కూడా ఆయన వాస్తవ రూపంలోకి రాకపోవటం చాలా శోచనీయం. ఆయన ఎంతసేపు ఊహాలోకంలోనే ఉంటున్నారు. ఏంటంటే అబద్ధాలు, ఏదైతే 5 సంవత్సరాల అబద్ధాలు చెప్పి ఆ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా ఊహాలోకంలో వివరింపజేశారో ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఏమీ చేయలేదు అంటున్నారు. సూపర్ 6లో ఇప్పటికే మేము 3 కార్యక్రమాలు చేశాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానివ్వండి, లేదు ఎన్టీఆర్ భరోసా వారు 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మేము 1000 రూపాయలు పెంచడానికి కేవలం ఒకే ఒక రోజు తీసుకున్నాం. అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు మేము అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్పేసి. మేము 3 సిలిండర్లు, అదేవిధంగా అన్నా క్యాంటీన్, ల్యాండ్ టైటిలింగ్ కాకుండా వారిచ్చిన ఏదైతే అమ్మఒడి ప్లస్ వైఎస్ఆర్ భరోసా ఉందో దానికి సమానంగా మేము ఎన్టీఆర్ భరోసా ఒక్కటే ఇస్తామని చెప్పేసి మనం చేస్తున్నాం. వారు 1 సంవత్సరం తీసుకుంటే 3,000 రూపాయలు పెన్షను, 3,000 కాదు 2,250 రూపాయలే, 2,250 రూపాయలు, తర్వాత 13,000 అమ్మఒడి ఇచ్చారు. వారు కూడా బిగినింగ్లో ఫస్ట్ ఇయర్ ఇచ్చారా అమ్మఒడి? ఓకే, 2,250 ఇంటూ 12 నెలలు ఎంత అవుతుంది? 24,000 ప్లస్ 27,000 ఎంత అవుతుంది? 13,000, 40,000 ఇచ్చారు. మేము 12 ఇంటూ 4,000 48,000 ఇచ్చాము. అంతేకాకుండా 3,000 ఉన్న ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 6,000 చేశాం. కొన్ని స్పెషల్ డిసీజెస్కి 15,000 రూపాయలు ఇస్తున్నాం. సో ఆయన ఇంకా ఊహాలోకం నుంచి బయటికి రాకపోతే ఈసారి ఆ 11 కూడా ఉండవేమో అని చెప్పేసి బయట ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి వాస్తవాలు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని 2 కళ్ళకు మెళ్ళే ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాను.